నేను అడుగుతా ఉన్నా నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ 7 పేరిట పెట్టిన 3 బడ్జెట్లు ఇప్పటికీ తాను ఇస్తానన్న నిరుద్యోగ భృతి, ఇప్పటికీ కూడా తాను ఇస్తానన్న నిరుద్యోగ భృతి గురించి కనీసం కించిత్ ప్రస్తావన అయినా ఎక్కడైనా ఉందా? యువగలం పేరుతో ఆయన కొడుకు రాష్ట్రమంతా తిరిగి పిల్లోడు కనపడినా కానీ, యంగ్స్టర్ కనపడినా కానీ అద్దో యువగలం అని చెప్పి వాళ్ళందరికీ భావోద్వేగాలతో ఆడుకుంటూ యువగలం పేరుతో నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయల చొప్పున ఏడాదికి 36,000 ఇస్తామని చెప్పి ఈ 3 బడ్జెట్లో కూడా ఇచ్చింది ఎంత? 0. ఈ 2 బడ్జెట్లలో ఇచ్చింది 0. ఈ 3వ బడ్జెట్ ద్వారా ఇచ్చేది 0. ఏడాదికి వీళ్ళు చెప్పిన 20 లక్షల మందికి వేసుకున్న 7,200 కోట్లు ఇప్పటి వరకు యువతకు పడ్డ బకాయిలు ఈ 3 సంవత్సరాలలో 21,600 కోట్లు. ప్రతి నిరుద్యోగికి ఈయన బాకీ పడ్డ అమౌంటు సంవత్సరానికి 36,000 ఇంటూ 3 ఏళ్ళు 1,08,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి చంద్రబాబు బాకీ. నిరుద్యోగ భృతి అంటూ హామీ ఇవ్వడం, తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయడం చంద్రబాబుకి తొలిసారి కాదు. హీఈస్ అ హ్యాబిచువల్ అఫెండర్. తొలిసారి కాదు ఇది. ఇలా మోసం చేయడము, ఈ మాట చెప్పడం. తాను గెలిచిన 1999 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. తన 2014 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు తన 2024 ఇప్పటి మేనిఫెస్టో చూసినా ప్రతిసారి ఈ హామీ ఇస్తాడు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రతిసారి ఇస్తాడు. ఓట్లు వేయించుకుంటాడు, తర్వాత నిస్సిగ్గుగా ఎగరగొడతాడు. అందుకనే యువతకు చంద్రబాబు నాయుడు గారు నిత్య మోసగాడు, నిత్య వంచకుడు.